పాప కోసం అయితే కొన్ని నైట్ డ్రెస్సెస్ అయితే తీసుకొచ్చాను. టీ షర్ట్స్ అలాగే ప్యాంట్స్ సేమ్ ఒకే సెట్ అనమాట. టీ షర్ట్ ప్యాంటు ఒక్కొక్క సెట్ తీసుకొచ్చాను, అంటే 3 సెట్స్ తీసుకొచ్చాను. చాలా సూపర్గా ఉన్నాయి, క్లాసీగా ఉన్నాయి. అండ్ ఇవి చూడ్డానికి కూడా ఎంత క్యూట్గా ఉన్నాయంటే మా పాపకు చాలా బాగా సెట్ అయిందనమాట. అండ్ నెక్స్ట్ నా డైలీ రొటీన్, బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నేను ఏమైతే చేస్తానో, చాలామంది రెస్ట్ తీసేసుకుంటూ ఉంటారు, తిన్న వెంటనే పడుకునేస్తారు. సో అలా కాకుండా నేను నా యాక్టివిటీస్లో నేను ఎలా ఇన్వాల్వ్ అవుతాను అనేది నేను ఇక్కడ ఈ వీడియోలో చూపించాలని అనుకుంటున్నాను. సో ఇక్కడైతే బట్టలు అయితే మర్చిపెడుతున్నాను, అలాగే మీతో కొన్ని విషయాలు మాట్లాడాలని కూడా వచ్చాను అనమాట. సో ఇవాల్టి టాపిక్ ఏంటి అంటే, మనకి మెయిన్ విటమిన్ డి చాలా అవసరం ఈ టైంలో. ఎందుకంటే బేబీ బోన్స్ డెవలప్మెంట్ కానీ, మనకి వీక్నెస్ ఏదైనా ఉన్నా ఆ వీక్నెస్ పోవడానికి కానీ విటమిన్ డి చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ వింటర్ సీజన్లో మనకి ఎండ రావడమే చాలా కష్టము. అలాంటి టైంలో మనం ఎండలో ఉండడానికి మ్యాక్సిమం ట్రై చేయాలన్నమాట. సో నేనేం చేస్తానంటే, మాది ఎలాగో ఇల్లు పైనే కాబట్టి, టెర్రస్ మీదనే కాబట్టి, సో మాకు ఎండ చాలా బాగా వస్తుంది. సో నేనేం చేస్తాను, ఏ పనైనా ఇంట్లో చేసుకోకుండా బయట చేస్తూ ఉంటాను అనమాట. ఆ ఎన్విరాన్మెంట్కి నాకు ఎలా ఉంటుందంటే, కొంచెం విటమిన్ డి అందినట్టు ఉంటుంది, బేబీకి కొంచెం బ్లడ్ సరఫరా, లోపలున్న బోన్స్ అవన్నీ గట్టిపడతాయనే ఉద్దేశము. అలాగే నాకు కొంచెం ఎండలో ఉంటే కొంచెం ఎచ్చగా ఉంటుందన్నమాట, చలి లేకుండా. కాబట్టి నేను మ్యాక్సిమం అన్నీ ఎండలోనే చేసుకుంటూ ఉంటాను. అండ్ ఈ టైంలో విటమిన్ డి ఏమైనా తక్కువ అయిపోయింది అంటే అనమాట, నాకు ఆల్రెడీ విటమిన్ డి తక్కువ ఉంది అని చెప్పి డాక్టర్స్ చెప్పారు. కాబట్టి నేను ఇంకా విటమిన్ డి కోసం సపరేట్గా ఏ ట్యాబ్లెట్స్ వాడకుండా ఇంకా ఎండలో ఉండడానికి అయితే స్టార్ట్ చేశాను అనమాట. అంటే నాకు ఇప్పుడు ప్రెగ్నెన్సీలో వచ్చిన విటమిన్ డి తక్కువైతే కాదు, ఇంతకు ముందు నుంచి ఉంది. అది ఎందుకు వచ్చిందో, దేనివల్ల వచ్చిందో తెలియదు, కానీ మ్యాక్సిమం ఇంతకు ముందు నుంచే ఉంది. అండ్ ఇప్పుడు ఇంకా నా ప్రెగ్నెన్సీని ఎఫెక్ట్ చేయకూడదు కదా అని చెప్పి నేను కొంచెము జాగ్రత్తలు అయితే ఇప్పుడు నుంచే తీసేసుకుంటున్నాను అనమాట. అండ్ ఎలాగో మనం బేబీ పుట్టిన వెంటనే మనం బేబీకి కూడా ఎండలో కూర్చోబెట్టుకొని ఎండలో కాసేపు మసాజ్ అవి ఇవి చేస్తూ ఉంటాం. కాబట్టి ఇంకా ఇప్పటి నుంచే అలవాటు చేసుకుంటే మన బాడీ టెంపరేచరు బాగుంటుంది, అలాగే బేబీకి కూడా బోన్స్ డెవలప్మెంట్ బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా ఎండలోనే అన్ని పనులు చేసుకుంటున్నాను. ఇంకా మా పాప కింద ఆడుకోవడానికి వెళ్ళింది. ఇంకా తను వచ్చేసరికి నేను అన్నీ ఎక్కడవక్కడ సర్దేసి నీట్గా క్లీన్ చేస్తాను అనమాట. ఇంకా తను వచ్చిన వెంటనే మళ్ళీ అన్నీ లాగేస్తుంది. ఇంకా సో నేను ఇక్కడైతే ఎండను చూపిస్తాను చూడండి. లాస్ట్ క్లిప్లో నేను ఎండ ఎంత బాగా కాస్తుందో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా లాంగ్ వీడియో కావాలి అంటే కమెంట్ చేయండి దయచేసి. మీరు కమెంట్ పెడితే నాకు ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట లాంగ్ వీడియోస్ చేయాలి అని చెప్పి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్